V1 న్యూస్ కి స్వాగతం. కల్దుర్కి అభివృద్ధి లక్ష్యం. సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన జొన్నల నరేందర్ రెడ్డి. బోధన్ మండలం కల్దుర్కి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా 9వ వార్డుకు చెందిన జొన్నల నరేందర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. పాలకుడిగా కాదు, ప్రజా సేవకుడిగా సేవ చేయాలనే సంకల్పంతో ప్రజల ముందుకు వచ్చినట్లు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రామంలో ప్రస్తుతం తాగునీటి సమస్య, డ్రైనేజీ లేమి, అంతర్గత రహదారుల దుస్థితి, యువతకు ఉపాధి లోపం, కమ్యూనిటీ హాల్ వంటి సామూహిక సదుపాయాల ఆవశ్యకత వంటి ముఖ్య సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే వీటి పరిష్కారమే తన తొలి కర్తవ్యమని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. పారదర్శక పరిపాలనతో గ్రామంలోని ప్రతి కుటుంబ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. కల్దుర్కి గ్రామంలో సుమారు 4,500 మంది జనాభా ఉండగా అందులో 2,500 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత ప్రచారంలో గ్రామ ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా గ్రామ పెద్దలు, మహిళలు, యువత తాను ముందుకు సాగడానికి ఇచ్చిన మద్దతు తనకు బలంగా ఉందని అన్నారు. గ్రామ బిడ్డగా, మీ తమ్ముడుగా మీ ఆశీర్వాదంతో గ్రామ సేవను చేపడతాను. మా గ్రామ అభివృద్ధి కోసం ఫుట్బాల్ గుర్తుకు విలువైన ఓటు వేయండి అని గ్రామ ప్రజలను కోరారు. జొన్నల నరేందర్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థి, కల్దుర్కి గ్రామం. బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. 4వ నంబర్ పైన బాల్ గుర్తుపై వేసి గెలిపించాలని అందరికీ కోరుతున్నాను. మన ఏదైతే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారో సహకారంతో మన గవర్నమెంట్ ఇప్పుడు మనది ఉంది కాబట్టి మంచి ఫండ్స్ తీసుకొచ్చేసి మన ఊర్లో ఉన్న అన్ని సమస్యలను పేద బడుగు వర్గాలకు అందించే లక్ష్యంతో మీ అందరికీ నా మీద నమ్మకం, ప్రేమ ఉందన్న ఒక ఉద్దేశంతో ఈ ఎలక్షన్లో నిలబడుతున్నాను కాబట్టి మీ అందరి సహకారంతో నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. నరేందర్ రెడ్డి. ఇప్పుడు కల్దుర్కి గ్రామంలో జరుగుతున్న పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నన్ను మీరందరూ నిలబడడం జరిగింది. నేను ఈ ఎలక్షన్లో మీ అందరి సహకారంతో, నా మీద వచ్చిన నమ్మకంతో, ప్రేమతో నన్ను గెలిపించిన తర్వాత నేను ఈ గ్రామానికి ఏదైతే అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా మన గ్రామంలో మంచినీటి సమస్య చాలా ఉన్నది. మనకి ఏదైతే పైప్ లైన్ లీకేజ్ వల్ల రెగ్యులర్గా మనకు వాటర్ సరఫరా సరిగా జరగట్లేదు. కాబట్టి నేను దాన్ని దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారి సహకారంతో కొత్త పైప్ లైన్ మంజూరు చేసుకొని నీటి సమస్యను పూర్తిగా తొలగించేసేసి ప్రతి ఇంటికి నీళ్ళ సమస్యను తీర్చి ప్రతి ఇంటికి పుష్కలంగా నీళ్ళు ఉండేట్టు చూస్తానని నేను అందరూ చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే, మన కల్దుర్కి రాజకీయాలలో ఏదైతే ఈ కులమత భేదం లేకుండా ఊరందరినీ ఒకతాటిగా ఉంచే ప్రయత్నం చేస్తాను. అలాగే సంక్షేమ పథకాలు ప్రతి పేద బడుగు వర్గాలు అందేలా అర్హులైన వారందరికీ పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చే బాధ్యత మన ఎమ్మెల్యే గారి సహకారంతో నేను చేస్తానని తెలియజేస్తున్నాను. మన గ్రామంలో 2,500 మంది ఓటర్లు ఉన్నారు. నేను ప్రతి ఒక్క ఓటర్ వెళ్ళి రావడం జరిగింది. వీరందరి ఆశీర్వాదం నాకు ఉన్నట్టు అర్థమవుతూనే ఉన్నది. కాబట్టి వీరందరి ఆశీర్వాదంతో, వాళ్ళ ప్రేమతో నేను ఇటు ఎలక్షన్లలో పోటీ చేసి వారందరి ప్రేమను చూరగొని మన గ్రామాభివృద్ధికి సహకరించినట్టు ప్రతి ఓటర్ దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళు మాట్లాడే విషయం చూస్తే నా మీద ప్రేమ, వాళ్ళకు నమ్మకం బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో నేను గెలవబోతున్నానని చెప్పి నమ్మకంతో మీ అందరికీ మరొకసారి మాటిస్తున్నాను. మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా, మీ కుటుంబ సమస్యను నా సమస్యగా భావిస్తూ మన గ్రామాభివృద్ధి ధ్యేయంగా నేను ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను. కాబట్టి మీ అందరి సహకారం నాకు ఉంటుందని చెప్పి మీ అందరికీ కోరుతూ, ఖచ్చితంగా ఈ 4 రోజులు కూడా నా కోసం కష్టపడి నన్ను గెలిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికి ఆశిస్తూ నమస్కారం. అలాగే ఏదైతే ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా నాకు ఇచ్చిన ఈ ఫుట్బాల్ గుర్తుపై మీరందరూ 4వ నంబర్ గుర్తుపై ఓటు వేసేసి గెలిపించాలని మీ అందరికీ కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీరు ఓకేనా స్టార్ట్ చేస్తారు? ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.